ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో డిసెంబర్ 15వ తేదీ వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని చెప్పారు. అది రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 11 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో డిసెంబర్ 15 వరకు ఏపీతో పాటుగా తెలంగాణలోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయన్నారు. ఇక అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నేడు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీస్తాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. ఆదివారం తెల్లవారుజామున అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, బాలానగర్, కుతుబుల్లాపూర్, ముసాపేట, నాంపల్లి, ఎస్ఆర్ నగర్, బేగంపేట, కుకట్పల్లి, మలక్పేట, దిల్సుఖ్ నగర్, హయాత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నేడు కూడా ఆకాశం మొత్తం మేఘావృతమై ఉంది. ఉదయం చలిగాలుల తీవ్రత కూడా పెరిగింది. గత వారం రోజులుగా నార్మల్గా ఉన్న ఉష్ణోగ్రతలు అమాంతం తగ్గాయి. ఇవాళ ఉదయం హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు దిగువగా పడిపోయాయి. ఉదయం పొగమంచు కూడా దట్టంగా వ్యాపించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అలాగే చిన్నపిల్లలు, వృద్ధులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.